కూరగాయలకి, పండ్ల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. చక్కగా బ్రతుకుతాయి. ఎటొచ్చి సమస్య అంతా కూడా పూల మొక్కలకే అన్నమాట. ఈ సమ్మర్ సీజన్‌లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. మనము రోజుకు 2 సార్లు నీళ్లు చల్లుతూ ఉంటే చాలండి. చాలా చక్కగా వస్తాయి. ఆకుకూరల్ని ఈ సమ్మర్‌లో చాలా బాగా మనము పెంచుకోవచ్చు. సడెన్‌గా మనకి క్లైమేట్‌లో మార్పులొస్తూ ఉన్నాయి కాబట్టి, మొక్కలు కూడా చాలా స్ట్రెస్‌కి గురైపోతూ ఉంటాయండి. మరి మిగతా మొక్కలన్నిటిని కూడా మనము కాపాడుకోవాలి అనుకుంటే, ఈ ఫెర్టిలైజర్‌ని మనము చాలా ఈజీగా తయారు చేసుకొని, మన మొక్కలకిస్తే రిజల్ట్స్ అనేది మన మొక్కల్లో కనిపిస్తాయి. మెయిన్ పెస్ట్ అండి. పెస్ట్ అనేది ఒక మొక్కలో స్టార్ట్ అవుతే, అది మెల్లిమెల్లిగా పక్కనున్న మొక్కలకి కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. లాస్ట్‌కు మనము మొక్కల్ని కూడా కోల్పోవాల్సొస్తుంది. సో, పెస్ట్‌ని చూస్తానే ఇలా చేత్తో నులిపేయడము, చంపేయడము, లేకపోతే ఆ స్టెమ్‌ని కట్ చేసి దూరంగా పడేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట. లేకపోతే పెస్ట్ ఎక్కువైపోయిందనుకోండి మన గార్డెన్ కూడా హెల్తీగా ఉండదు. మరి మిగతా మొక్కలన్నిటిని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్